అధికారుల నిర్లక్ష్య వైఖరి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలపై అధికారుల నిర్లక్ష్య వైఖరి, వెంటనే DCO గారు వెంటనే వచ్చి సమాధానం చెప్పాలి. DCO వెంటనే బయటికి రావాలి. DCO వెంటనే బయటికి రావాలి. DCO DCO బయటికి రావాలి. DCO వెంటనే బయటికి రావాలి. DCO బయటికి వెంటనే బయటికి రావాలి. DCO వెంటనే. గతంలో 3 గురుకులాల పాఠశాలలు ఓపెన్ చేస్తామని వాటికి ప్రభుత్వాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. తీర్మానం చేసినటువంటి స్కూళ్లను ఓపెన్ చేయకుండా పోవడం వల్ల నిరాహార దీక్ష నిర్వహించడమైనది. నిరాహార దీక్షలో DCO గారు, ఎస్సీ కార్పొరేషన్ వారు, ఎస్టీ కార్పొరేషన్ వారు అందరూ కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించి వారు ఆ దీక్షా శిబిరంలో మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఖచ్చితంగా ప్రైవేటు భవనాలైనా ఏర్పాటు చేసుకొని మేము పిల్లలకు బోధనా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వచ్చి మాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ ఆదేశాలను మాట తీసుకొని మరి కలెక్టర్ ఆదేశాలు కూడా పక్కన పెట్టి మరి ఈ రోజు ఆ యొక్క స్కూళ్లను ఓపెన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు DCO ఆఫీసుకు వందలాది మంది వచ్చిపోతున్నారు. వందలాది మంది మరి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్లకు వందలాది మంది వచ్చిపోతున్నారు. వాటి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు. DCO గారు మొన్ననే చెప్పారు, మేము ప్రైవేట్ బిల్డింగ్ లో వందలాది మంది ఎవరైతే అడ్మిషన్ చేసుకున్నారో, ఎవరైతే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారో, ఎవరైతే ఉన్నారో అందరినీ కలిసికట్టుగా మేము ఇచ్చి మరి సీట్లు కేటాయిస్తాము. సీట్లు కేటాయించి త్వరలో మేము 3 స్కూళ్లను ఓపెన్ చేసి మేము ఫుల్ షేప్ తో ఇస్తాము. అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా సీట్లు ఇస్తామని చెప్పి మాటలు చెప్పి ఈ రోజు గడుస్తున్నా కూడా గత కొన్ని రోజులుగా పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కానీ తిరిగి వెళ్ళిపోతున్నారు. మరి ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదంటే మరి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది మీరు స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చు అని. తర్వాత కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రాశారు. కలెక్టర్ గారు రాసి మీరు వెంటనే సిబ్బంది ఉంది కరూరు జిల్లా ఇది, ఈ కరూరు జిల్లాలో మరి చాలా ఇబ్బంది పరిస్థితి నెలకొంది పిల్లలకు, మీరు వెంటనే కేటాయించాలని కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టి పంపడం జరిగింది. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే మీరు 3 స్కూళ్లు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి ప్రైవేట్ భవనాలు తీసుకొని ఏర్పాటు చేయండి అని చెప్పినా కూడా ఇంతవరకు మరి DCO గారు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ పిల్లలకు పూర్తిగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విషయం పైన మేము గతంలో కొన్నిసార్లు చెప్పాం, అయినా ఎన్నుకోకపోవడంతో మేము ఈ రోజు పేరెంట్స్ అందరితో పాటు సంఘాలతో నాయకులతో మేము ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేయడమైనది. కావున తక్షణమే ఈ 3 స్కూళ్లను ఓపెన్ చేసి మరి DCO గారు తన యొక్క విధులను నిర్వహించి మరి చర్యలు తీసుకొని వెంటనే పిల్లలకు న్యాయం చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి సీట్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.